ఒక్క విషయం చెప్తున్నా. రక్తస్రావం గల స్త్రీ ఎన్ని సంవత్సరాలమ్మా? ఆమె 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల నుంచి ఆమెకున్న బలహీనతను పోగొట్టుకోవడానికి ఎన్నో ప్రాంతాలు తిరిగింది. ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందంట, నాటు వైద్యుల దగ్గరికి వెళ్ళిందంట, మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళిందంట, ఎన్నో ప్రయత్నాలు చేసిందంట. కానీ ఆమె బలహీనత పోలా. పైపెచ్చు ఆ బలహీనత పోకపోగా ఆమె దగ్గర ఉన్న సొమ్ము అంతా అయిపోయింది. సొమ్ము అంతా పోయిందా? సొమ్ముతో పాటు ఎవరు పోయారు? నా అనుకున్న వారందరూ దూరం అయిపోయారు. ఎప్పుడైతే ఆమె దగ్గర సొమ్ము అయిపోయిందో అప్పుడు ఆమె దగ్గర ఉన్న తన బంధువులందరూ దూరం అయిపోయారు. ఒంటరిగా మిగిలిపోయింది. ఇక చావే నా శరణ్యం అనుకుంది. అటువంటి సమయంలో ఆమెకు ఒక విషయం తెలిసింది. నజరుడైన యేసట ఆయన ఎదుగు ఎంతమంది అయితే వస్తున్నారు, అందరూ బాగుపడుతున్నారట అని ప్రజలు తండోపతండాలకు చెప్పుకుంటూ వెళుతూ ఉన్నారు. ఇక ఆమె చివరిగా ఆ మాటలు నమ్మి ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు నేను బాగుపడతా. అప్పుడు దేవుని మార్గాన ఆమె నడవటం మొదలుపెట్టింది. యేసు ప్రభు వారి వైపు చూడటం మొదలుపెట్టింది. ఇక పరుగు ఆయన ఎదుకు వచ్చింది. వస్తే ఆయన చుట్టూ జనాంగమే ఆయన మీద పడుతూ ఉన్నారు. ఆయన తాకాలని ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది తాగుతున్నారు. ఆమె పోవడానికి వీలు లేదు. పోయినా సరే నలుగురు చెప్పి బలహీనత కాదు అది. ఏం చేయాలో అర్థం కాదు ఆమెకి. అక్కడికి వెళ్ళింది. అనుకుని ఆ అందరి మధ్యలోకి వెళ్ళి ఇప్పుడు బిడ్డ వెనక మాలకు ప్రభు వారి యొక్క వస్త్రపు చెంగు ముట్టింది. ముట్టిన వెంటనే జరిగే పని ఏంటంటే ఆయనలో ఉన్న ప్రభావం అంట ఆమెలోనికి పోయి ఏమండి స్వస్థతను కలుగజేసింది. ఆమె రక్తధార కట్టెను అన్నది అక్కడే. ప్రభు వారికి అర్థమైంది, నాలో నుండి ప్రభావం వెడలిపోయింది, ఎవరో నన్ను తాకారు అని అడుగుతాం. అక్కడ ఉన్న శిష్యులు అంటారు, ప్రభువా ఏంటయ్యా మాట, ఎంతమంది నీ మీద పడుతున్నారు, నిన్ను తాగుతున్నారు, ఇప్పుడే ఈ మీద పడుతున్నారు, మీరేంటి నన్ను ఎవరో తాకారంటారు? ప్రభువారు ఎవరನ್ನು తాకారని అడిగినప్పుడు ఆమె వణిగిపోతూ ఆ ప్రజల మధ్యకు వచ్చి సాక్ష్యం చెప్పింది. ఎన్నో సంవత్సరాలు నేను ఇలా ప్రయాసపడ్డాను, నా బలహీనత చేత నేను ఎంతో బాధపడ్డాను, దుఃఖపడ్డాను, ఇక మరణమే శరణ్యం అనుకున్నాను. అటువంటి దిగువ నా ప్రభు యొక్క వస్త్ర చెంగు ముట్టాను, నా రక్తధార కట్టింది, నేను బాగుపడ్డాను అని చెప్పింది. ప్రభువారు సంతోషిస్తారు, అందరూ ఆశ్చర్యపోతారు. అంటే ఏంటి? అందరి మీద పడుతున్నప్పటికీ ఎవరికి రానటువంటి